హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిల్ రాజు నెట్వర్త్ ఎంత? నిజంగానే దిల్ రాజు శంకర్ వల్ల పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడా? తన మొదటి భార్య ఎందుకు మరణించింది? తనకన్నా 18 ఏళ్ల చిన్నమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం గల కారణాలేంటి? దిల్ రాజు మలయాళం హీరోయిన్లకే ఎక్కువగా ఎందుకు సపోర్ట్ చేస్తాడు? దిల్ రాజు ఎవరెవరితో అఫైర్స్ నడిపాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వెలమాకుచ వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్. ఇతను 1970 డిసెంబర్ 18న తెలంగాణలోని నర్సింగపల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ. ఇతనికి విజయసింహారెడ్డి, నరసింహారెడ్డి అనే అన్నలు, శిరీష్ రెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి వీరికి ఉన్న 100 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. దిల్ రాజ్ తన స్కూలింగ్ ని ముదకపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజ్ కి చిన్నప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఇంట్లో తెలియకుండా థియేటర్స్ లో సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్ ముందు తన యాక్ట్ చేసి చూపించడంతో వారు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేసేవారు. ఇక దిల్ రాజ్ అన్నయ్యలు ఇద్దరు ఆటోమొబైల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా ట్రాక్టర్స్ ని, స్పేర్ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని వాటిని అమ్ముతూ ఉండేవారు. అలా ఈ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆర్థికంగా బాగా సెట్ అయి హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద ఆఫీస్ ని కూడా పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజ్ తన ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన అన్నలతో కలిసి బిజినెస్ లో వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. అలా తమ ఆఫీస్ చుట్టుపక్కనే సినిమా ఆఫీసులు కూడా ఉండడంతో ఎలాగైనా తను హీరో అవ్వాలని ఛాన్సర్ కోసం వెళ్లి అడగగా యాక్టింగ్ లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజ్ ని ఎవరు సెలెక్ట్ చేసేవారు కాదు. కానీ సినీ ఫీల్డ్ లో ఎలాగోలా తన సత్తా చాటుకోవాలని హీరో అనే కాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అని ఏదో ఒక ఫీల్డ్ లో తను ఉండాలి అనుకున్నాడు. అలా ఈ క్రమంలోనే తమ బంధువుల్లో ఒకరైన మహేందర్ రెడ్డి అప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని మూవీస్ ని చేసి ఆర్థికంగా బలపడి ఉండడం చూసిన దిల్ రాజ్ అతని సహాయంతో డిస్ట్రిబ్యూషన్ లోకి దిగాలి అనుకున్నాడు. ఇకలా అతనికి అప్పటికే వయసు అవ్వడంతో నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల్ని మహేందర్ రెడ్డి తన కొడుకుతో పాటు దిల్ రాజ్ కూడా అప్పగించడం జరిగింది. కానీ దిల్ రాజ్ ఇంట్లో మాత్రం తనకి తెలియని పనిలో వేలు పెట్టొద్దని, కష్టాలు వస్తాయని ఎంత నచ్చ చెప్పినా అతను వినేవాడు కాదు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజ్ తమ బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ అనిత అనే అమ్మాయిని చూడడం, వీరిద్దరికి మొదటి చూపులోనే ప్రేమ కలగడంతో 1 సంవత్సరం వరకు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అలా ఇరు కుటుంబ సభ్యులకి తమ ప్రేమ గురించి చెప్పగా వారు ఒప్పుకొని 1991లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హన్సిత అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా కొన్నాళ్ళు తమ బిజినెస్ ని చూసుకుంటున్న దిల్ రాజ్ కి తన మనసంతా సినిమాల వైపే ఉండడంతో భర్తని అర్థం చేసుకున్న అనిత గారు తన తండ్రి దగ్గర ₹1 కోటి తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో దిల్ రాజ్ 1995లో శ్రీ హన్సిత డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి మొదటిగా ప్రకాష్ రాజు, ఊహా హీరోయిన్లుగా యాక్ట్ చేసిన అమ్మా నాన్న కావాలి అనే మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కూడా ఆ వెంటనే సౌందర్య చేసిన అరుంధతి మూవీ కూడా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించగా అది కూడా ఫ్లాప్ అయింది. అయినా కూడా దిల్ రాజ్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రేమించింది ఎందుకమ్మా అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ₹1 కోటి వరకు నష్టం వచ్చింది. ఇక ఆ మధ్యలోనే పెళ్లి పందిరి అనే మూవీకి అప్పు తెచ్చి మరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో దిల్ రాజ్ తన తండ్రి, అన్నల సలహా మేరకు మళ్ళీ తమ బిజినెస్ పనులను చూసుకోవడం మొదలు పెట్టాడు. అలా 3 ఏళ్ల పాటు దిల్ రాజ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తన మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది. ఇక ఫైనల్ గా తన లక్ ని ఒకసారి ట్రై చేయాలని, ఈసారి ఫెయిల్ అయితే తను ఎప్పటికీ సినిమాల జోలికి వెళ్ళనని ఇంట్లో అందరికీ నచ్చ చెప్పడంతో తమ ఫ్యామిలీకి కూడా వేరే దారి లేక అతనిని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అలా ఈసారి శ్రీ హన్సిత డిస్ట్రిబ్యూషన్ గా ఉన్న పేరుని శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా మార్చి మొదటిగా తమిళ మూవీ అయిన ఒకే ఒక్కడు మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి నైజంలో రిలీజ్ చేయగా ఆ మూవీ హిట్ అయి మంచి ప్రాఫిట్స్ ని తీసుకురావడంతో వెంటనే నువ్వొస్తావని, అమృత, నిన్నే ప్రేమిస్తా అనే మూవీస్ ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అవి కూడా హిట్ అవ్వడంతో ఆ తర్వాత 25 సినిమాల వరకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజ్ ని ఇంట్లో వారంతా రాజు అని షార్ట్ కట్ తో పిలవగా డిస్ట్రిబ్యూషన్ వల్ల ఇతన్ని అందరూ నైజం రాజు అని పిలవడం మొదలు పెట్టారు. అలా ఆది మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా రైట్స్ కొనుక్కునేందుకు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ వివి వినాయక్ ని కలవడం, మాటల్లో ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ కలుస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే వివి వినాయక్ తన దగ్గర మూవీ స్టోరీ ఉందని దిల్ రాజ్ కి చెప్పగా ఆ స్టోరీ దిల్ రాజ్ కి బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాడు. ఇక ఇతని ఫ్యామిలీ వారు ఎంత వద్దని చెప్పినా వారి మాటలను వినకుండా కళ్ళ మీద ఉన్న
నమ్మకంతో 2.5 కోట్లు అప్పు చేసి నితిన్ ని హీరోగా పెట్టి దిల్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ 2003లో రిలీజ్ అయి 11 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నైజాం రాజ్ కాస్త దిల్ రాజ్ గా మారాడు. ఇక దిల్ మూవీ షూటింగ్ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సుకుమార్ దిల్ రాజును కలిసి తన దగ్గర ఉన్న ఆర్య స్టోరీని చెప్పగా ఆ స్టోరీ తనకు బాగా నచ్చి దిల్ మూవీ హిట్ అయితే నెక్స్ట్ మూవీ నీతోనే చేస్తానని ప్రామిస్ చేశాడు. అలా అతను చెప్పినట్లే దిల్ మూవీ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ హీరోగా పెట్టి ఆర్య మూవీని 4 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు 32 కోట్ల వరకు కలెక్ట్ చేసి దిల్ రాజ్ కి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సక్సెస్ తో దిల్ రాజ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా భద్ర, బొమ్మరిల్లు, మున్నా, పరుగు, కొత్త బంగారు లోకం, బృందావనం అని 50 సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేస్తూ టాలీవుడ్ లో టాప్ 3 ప్రొడ్యూసర్ లో దిల్ రాజ్ కూడా ఒకరిగా ఉంటూ ఇప్పుడు 40 థియేటర్లకి ఓనర్ గా కూడా ఉన్నారనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దిల్ రాజ్ తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా బయట అమ్మాయిలకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ఇతర భాషల హీరోయిన్లు అన్నిటికీ కంఫర్టబుల్ గా ఉంటూ ప్రొడ్యూసర్, డైరెక్టర్ చెప్పినట్లు తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లిపోవడంతో దిల్ రాజ్ తన మూవీస్ లో నేహ, మీరా జాస్మిన్, శ్వేతా బాసు, రెజినా కసాండ్రా, శీలా, తేజస్విని అలా చాలా మంది అమ్మాయిలనే సపోర్ట్ చేశాడని చెప్పొచ్చు. ఇక దిల్ రాజ్ పేరు పరుగు హీరోయిన్ శీలా మరియు తేజస్వినితో గట్టిగానే వినిపించిన అది ఛాన్సుల కోసం ప్రొడ్యూసర్స్ కి హీరోయిన్లకి మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా సాయి పల్లవి, అనుపమ, రాశికన్నతో కూడా దిల్ రాజ్ తన కంపెనీలో అగ్రిమెంట్ చేయించుకొని తను చెప్పే మూవీస్ తప్ప వేరే మూవీస్ చేయకూడదనే కండిషన్ కూడా పెట్టాడని, దీంతో ఆ హీరోయిన్స్ దిల్ రాజ్ చెప్పినట్లు వింటూ అతని కంట్రోల్లోనే ఉంటున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా దిల్ రాజ్ 1200 యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లతో పాటు 40 థియేటర్లు మరియు ప్రొడక్షన్ ద్వారా ఈ రోజుకి 2000 కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉండి తెలుగులోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దిల్ రాజ్ కూతురు అన్షితాకి 2014లో అచ్యుత్ అనే అబ్బాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా పుట్టారు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజ్ ఫిదా మూవీ షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్ళగా తన భార్య అనిత గారికి ఉన్న ఒబైసిటీ కారణంగా ఉన్నట్టుండి ఆమెకు చెస్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా ఆమెను చెక్ చేసిన డాక్టర్లు తనకి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పగా వారు చెప్పినట్లే అనిత గారు 2017 మార్చి 11న తన 42వ ఏట ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అలా అప్పటి నుండి ఒంటరిగా ఉన్న దిల్ రాజు 2018లో F2 షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్లేటప్పుడు ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తేజస్విని అనే ఆమెను ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు పెన్ అడగగా ఆమె దిల్ రాజ్ తో తెలుగులో మాట్లాడుతూ పెన్ ఇవ్వడం, అతనికి కావలసినవన్నీ సర్వ్ చేస్తుండడంతో వీరిద్దరికి అక్కడే మంచి పరిచయం ఏర్పడి అలా ఫ్లైట్ లో నుండి దిగే ముందు దిల్ రాజ్ తేజస్వినికి తన విజిటింగ్ కార్డ్ ని ఇచ్చి కాల్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు. అలా అప్పటి నుండి తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ బిజీగా ఉన్న వీరిద్దరూ మంచి అండర్స్టాండింగ్ రావడంతో ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికే దిల్ రాజ్ కి 50 ఏళ్లైనా తనకన్నా 18 ఏళ్ల చిన్నదైన తేజస్విని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని తన కూతురికి, ఫ్యామిలీకి చెప్పగా ఫ్యామిలీ వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తేజస్విని మాత్రం మొదటగా ఒప్పుకోలేదు. కానీ దిల్ రాజ్ మరియు అతని కుటుంబ సభ్యులు తేజస్విని ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించడంతో 2020 మే 11న దిల్ రాజ్ మరియు తేజస్విని గారు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా పెళ్లి తర్వాత తేజస్వినిగా ఉన్న తన పేరుని వైగారెడ్డిగా మార్చడం జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా అప్పటి నుండి అన్ని బాగా సాగుతున్నప్పుడే తను ప్రొడ్యూస్ చేసిన పాగల్, 101 జిల్లాల అందగాడు, ఓరి దేవుడా, రౌడీ బాయ్స్, థ్యాంక్ యూ, వారిస్, శాకుంతల, ఫ్యామిలీ స్టార్ అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో దిల్ రాజ్ చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. అయినా కూడా డైరెక్టర్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో రామ్ చరణ్ ని హీరోగా పెట్టుకుని గేమ్ చేంజర్ మూవీని చేసి అప్పటి వరకు ఆయన నష్టాన్ని భర్తీ చేయాలి అనుకున్నాడు. దీంతో తన కెరియర్ లోనే 400 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ 2025 జనవరి 10న భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి 300 కోట్ల వరకు నష్టాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో కొంతవరకు ఊరట కలిగింది. దీంతో ఇకపైన పెద్ద బడ్జెట్ మూవీలు చేయకూడదని డిసైడ్ అయిన దిల్ రాజు ఇప్పుడు నితిన్ తో తమ్ముడు మూవీని ప్రొడ్యూస్ చేసి జూలై 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.